ఈ అరణ్యంలో ఒకప్పుడు లక్ష్మణ ఇల్వలుడు వాతాపి అని అన్నదమ్ములు ఉండేవారు. ఆ ఇల్వలుడు వాతాపి ఏం చేసేవారంటే, ఆ ఇల్వలుడు చాలా తెలివితేటలుగా బ్రాహ్మణ వేషం వేసుకునేవాడు. వేసుకుని అటుగా ఎవరైనా బ్రాహ్మణులు వెళ్ళిపోతుంటే, అయ్యా అయ్యా ఇవాళ మా నాన్నగారి తద్దినమండి, బ్రాహ్మణుడు భోక్తగా కావాలి కదా, అందుకని మీరు కొంచెం ఇవాళ మాకు భోజనం చేసి భోక్తగా మా నాన్నగారిని తరింపచేసి ఈ తద్దినం పూర్తయ్యేటట్టుగా నన్ను అనుగ్రహించండి అని అడిగేవాడు. పాపం ఆ బ్రాహ్మణుడు అయ్యో పితృకార్యం అంటే కాదు అని అనకూడదు, అవతలవాడు పాడైపోతాడు కదా, మరి పితృకార్యం చేయకపోతే ఇబ్బంది, అందుకని పితృకార్యానికి ఒప్పుకోవాలి. శంకర విజయాలు జరిగితే వ్యాసుల వారంతటి వాడు వెళ్ళాడు కాబట్టి వెంటనే ఆ వస్తున్న బ్రాహ్మణుడు అలాగేననేవాడు. ఆయన్ని ఆ శ్రాద్ధానికి భోక్త కింద నిమంత్రణం చేసేవాడు. ఒకళ్ళనో దొరికితే ఇద్దరినో ముగ్గురునో కూర్చోబెట్టేవాడు. తమ్ముడు ఉండేవాడు ఆయనకి వాతాపి అని. ఆ వాతాపిని గొర్రె కింద మార్చి ఆయన్ని చంపేసి ఉడికించేసి వంట చేసి వీళ్ళకి పెట్టేవాడు తద్దినంలో. అంటే అలా ఏమండి తద్దినంలో పెట్టాలా, మేము పెట్టట్లేదు అని ఏం భయపడక్కర్లేదు, ఎందుకంటే ఇది త్రేతాయుగంది. కలియుగంలో ధర్మం ఏమిటంటే గారె పెడితే మాంసానికి ప్రత్యామ్నాయం. అందుకని చెప్పి గారె సాధారణంగా చూడండి, అశుభానికి గారె అని, అంటే శుభానికి కూడా గారె ఉంది చూసుకోండి. దుర్గమ్మ తల్లికి మహాప్రీతి, దేవీ నవరాత్రుల్లో వాటిల్లో రాత్రి నైవేద్యం కూడా గారెలు చేస్తారు, అందుకే శనగలవిని. గారె రెండిటికీ మంచిదే, కానీ తద్దినంలో గారె తప్పకుండా ఉంటుంది. కారణం ఏమిటంటే అది మాంసం మనకు ప్రత్యామ్నాయం. కలియుగంలో సాత్విక బుద్ధితో ఉండి శాస్త్రాధ్యయనం చేయవలసిన వాళ్ళని ఇట్లా మాంసం తింటే సరిపోతుంది అని చెప్పింది శాస్త్రం. కండపుష్టి ఉండి దేశరక్షణ చేయవలసిన వాళ్ళు, కష్టపడవలసిన వాళ్ళు ఏదైనా తింటే దాన్ని తప్పు ఏం పట్టలేదు, కానీ ఇట్లా శాస్త్రాధ్యయనం చేయవలసిన నీకంతంత కండపుష్టి అవి ఉండవలసినంత అవసరం ఏముంది, నువ్వు ప్రత్యామ్నాయంగా గారె తినమంది. అందుకని గారెలు తద్దినంలో పెడతారు, అప్పుడు మాంసం పెట్టారు. అందుకని ఆ మేక మాంసాన్ని తీసుకొచ్చి పెట్టేవాడు ఇల్వలుడు. పాపం వచ్చిన బ్రాహ్మణుడు తినేసేవాడు, ఉత్తరాపోసనం వడ్డించేవాడు. తృప్తాస్మి అనాలి భోక్త. తద్దినం అయిపోయిన తర్వాత మీరు తృప్తి పడ్డారా అంటే నేను తృప్తి పడ్డాను అనాలి. అన్న తర్వాత ఉత్తరాపోసనం వడ్డిస్తే ఉత్తరాపోసనం పుచ్చుకుంటారు. అసలు ఉత్తరాపోసనం పుచ్చుకునేదే ఎందుకు, రోజు భోజనం చేసేటప్పుడు కూడా పంచకట్టుకుని ఉత్తరీయం వేసుకుని భోజనం ఎందుకు చేస్తారంటే, ఉత్తరాపోసనం తూర్పు నుంచి అపసవ్యంగా మళ్ళీ తూర్పుకి తిప్పుతారు. తిప్పి ఒక మాట చెప్తారు, రౌరవే పుణ్యలిలయే పద్మార్బుద నివాసినాం అర్థినా ముదకం దత్తం అక్షయ్యం ఉపతిష్టతు అని చెప్పాలి. ఎందుకనంటే ఏదైనా మన వంశంలో పూర్వీకులు మహాపాపాలు చేసి నరకంలో ఉండిపోతే వాళ్ళకి కుడి బొటన వేలు మించి విడిచిపెట్టిన తర్పణ తీసుకొనివ్వరు. అందుకని స్నానం చేసిన నీళ్లు ఎంగిలి చేత్తో ఇచ్చిన నీళ్లే వాళ్ళు తాగాలి. అలా ఎవరైనా ఉంటే మా వంశంలో అటువంటి వాళ్ళ కోసం రౌరవే పుణ్యనిలయే అపుణ్య నిలయే అని అన్వయం. నరకంలో ఉండిపోయిన వారు ఉంటే రౌరవే అపుణ్య నిలయే పద్మార్బుద నివాసినాం, ఎన్ని సంవత్సరాల నుంచో అలా ఉండిపోతే అర్ధినా ముదకం దత్తం అక్షయ్య ఉపతిష్టతు అని ఉత్తరాపోసనం తిప్పుతారు. అందుకని అటువంటి ఉత్తరాపోసనం తన ఇంట్లో వాళ్ళు పడతారని ఎదురు చూస్తుంటారట నరకంలో ఉన్నవాళ్ళు. కాబట్టి ఉత్తరాపోసనం వడ్డించేసేవాడు. తృప్తాస్మి, మేము తృప్తి పొందాం అనాలి భోక్తలు. అన్న తర్వాత ఆయన ఏం చేసేవాడంటే వెంటనే వాతాపి బయటికి వచ్చాయి అనేవాడు. ఈ మేకం చేసో గుర్రం చేసో అక్కడ వడ్డించేసాడు కదా, ఆయన మళ్ళీ మేక రూపాన్ని పొంది పొట్ట చీల్చుకుని బయటకు వచ్చేసేవాడు. వచ్చేయగానే వీళ్ళిద్దరూ కూర్చుని ఆ బ్రాహ్మణుడిని తినేసేవారు. ఇలా ఎంతమంది బ్రాహ్మణుల్లో తినేశారు. అగస్త్యేన తదా దైవై ప్రార్థితేన మహర్షిణ అనుభూయ కిల శ్రాద్ధే భక్షిత సమహాసుర. అందరూ వెళ్ళి ఒకప్పుడు ఏమంటే అటువైపు వెళ్ళడానికి భయం వేస్తోంది, వాళ్ళిద్దరు ఎక్కడి నుంచి ఉంటారో తెలీదు, ధర్మలోపం వస్తుంది, పితృకార్యానికి రామంటే వాడు నిజంగా ఇల్వలుడా వాతాప తెలియట్లేదు, ఎంతమందో చచ్చిపోయారు, వాళ్ళు తినేస్తున్నారు, మీరు ఎలాగైనా రక్షించాలని దేవతలు కూడా ప్రార్థన చేశారు. చేస్తే అగస్త్య మహర్షి అటువైపుగా వెళ్ళారు. వెడితే ఈ ఇల్వలుడు బాగానే దొరికాడు ఎవరోనని చెప్పి పిలిచి, మా ఇంట్లో పితృకార్యం ఉంది మీరు భోక్తగా రండి అన్నాడు. తప్పకుండా వస్తానని వెళ్ళి కూర్చున్నాడు. ఆయనకి తెలుసు ఇల్వలుడు వచ్చాడని. తమ్ముడిని శుభ్రంగా తరిగేశాడు, వండేశాడు, వడ్డించేశాడు. అగస్త్యుడు తినేశాడు. తినేసి కుతో నిష్క్రమితుం శక్తి మయా జీర్ణస్య రక్షస భ్రాతుస్తే మేషరూపస్య గతస్య యమసాధనం. ఈ ఇల్వలుడు ఉత్తరాపోసనం వడ్డించి మీరు తృప్తి పొందారా అన్నాడు. తృప్తి పొందాము అన్నాడు. ఓ వాతాపి బయటకు వచ్చాయి అన్నాడు. ఆయన పొట్ట మీద చేసుకుని అగస్త్యుడు అన్నాడు, ఇంకెక్కడి వాతాపిరా, నేను జీర్ణం చేసేసుకున్నాను, వాడు యమసదనానికి వెళ్ళిపోయాడు అన్నాడు.
అందుకని ఇప్పటికీ పిల్లలకి జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంత గొప్ప పదార్థం కూడా నీకు జీర్ణమైపోవుగాక. ఏదైనా తెలియక జీర్ణము కానిది నీ కడుపులోకి వెళ్ళినా జీర్ణమైపోవాలని అగస్త్యరక్షగా పొట్ట మీద పెడుతుంటారు చెయ్యి.